హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లర్ చేసుకోవడం వల్ల మన యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఫోటోలో ఉంటుందో అది కాస్త బ్రైట్ అవుతుంది, వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి బ్లర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎడిటర్, బ్లర్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆటో ఎడిటర్. ఇది 25 MB సైజులో ఉంటుంది ఫైల్. సో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది డౌన్లో. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఒకటి కెమెరా, ఇంకొకటి గ్యాలరీ సింబల్ చూపిస్తుంది. సో కెమెరా అంటే ఏంటి అంటే ఏదైనా ఫోటో లైవ్లో తీసుకొని వెనక బ్యాక్గ్రౌండ్ చేసుకోవడానికి ఈ కెమెరా యూస్ చేయాలి. గ్యాలరీ యూస్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఫొటోస్ని చేసుకోవచ్చు అనమాట. సో నేను గ్యాలరీ ఓపెన్ చేసి ఇంతకుముందు ఉన్న ఫోటోని ఏదైనా చూపిస్తాను. సో లెట్స్ సే నేను ఇక్కడ ఒక హీరోయిన్ ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఫోటో అప్లోడ్ అయింది. దీంట్లో ఇక్కడ కింద లైన్ సింబల్ ఉంది కదా, సో నేను దీన్ని ఇలా ఎడ్జ్ వరకు లాగేస్తాను. సో ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది, ఇది చూడండి. సో వెనక మొత్తం బ్లర్ అయిపోయింది. ఇంతకుముందు ఉన్న ఫోటో ఓపెన్ చేస్తాను, ఇదిగోండి. ఇంతకుముందు వెనక క్లియర్గా ఉంది, ఇప్పుడు వెనక బ్లర్ అయిపోయింది. సో ఈ ఫోటో మనకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు సిస్టంలోకి, లేదా ఎవరికైనా కావాలన్నా షేర్ చేయొచ్చు. ఇలా వాట్సాప్లో కానీ, ఈమెయిల్లో కానీ, ఎఫ్బీలో కానీ షేర్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు కావాల్సిన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.